అందరికీ జై శ్రీరామ్. ఓం నమో శ్రీ వెంకటేశాయ. వీడియోస్ పెట్టి చాలా రోజులు అవుతుంది. ఇదైతే ఇంపార్టెంట్ వీడియోయే. ఎందుకంటే నేను ఒక 10 మంత్స్ బ్యాక్ వీడియో పెట్టాను. నాకు థైరాయిడ్ క్యాన్సర్ ఆపరేషన్ చేశారు కదా, ఒక శ్లోకం చదవడం వల్ల అది నాకు నమ్మకంతో చదివాను. నాకు తగ్గిందని నమ్మకంతో మీ అందరికీ చెప్దామని నేను వీడియో చేశాను. ఆ వీడియో కిందే ఎన్నో కామెంట్స్ వస్తున్నాయన్నమాట. అలా అంటే కొంతమంది చూడండి, ఎన్ని మందులు వాడుతున్నా అలా అంటే వాడుతున్న అనారోగ్య సమస్య తగ్గదు అంటే మందులు వేసుకుంటారు. అంటే ముందు మనం డాక్టర్ని దేవుడు అంటాం. ఏదైనా వచ్చినా ముందు డాక్టర్ దగ్గర పరిగెడతాం. అయినా కొన్ని కొన్ని అనారోగ్య సమస్యలు తగ్గవన్నమాట. దైవ బలం కూడా తోడుంటే తప్పకుండా తగ్గుతుందండి. ఇదైతే నేను నమ్ముతాను. ఎందుకంటే కొంతమంది నమ్మకం లేని వాళ్ళు వదిలేసేయండి. అంటే అన్ని పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయంటే ఇప్పుడు ఇంచుమించు అంటే ఆ వీడియో దగ్గర 5 లక్షల పైనే చూశారు. అయితే వారానికి షేర్లే ఎన్ని వెళ్తున్నాయో ఏంటంటే అంటే చాలా వెళ్తున్నాయి షేర్లు. వాళ్ళకి ఏంటంటే నమ్మకం కలిగి కొంతమంది అయితే కామెంట్స్ పెడుతున్నారు, మాకు ఆ శ్లోకం చదవడం వల్ల అంటే ఎన్ని మందులు వాడినా తగ్గట్లేదు అని చెప్పేసి ఈ శ్లోకం మాకు కనిపించిందమ్మా, మేము కూడా నమ్మకంతో చదువుతున్నాము, మాకు తగ్గింది అనేసి నాకు కామెంట్స్ పెడుతున్నారు. ఆ కామెంట్స్ అన్ని అంటే నేను ఇప్పుడు వీడియో లెంత్ అవుతుంది కదా, అందుకే నేను పెట్టట్లేదు. అందుకే ఇంకా కొత్త వాళ్ళు కూడా చూస్తారు, ఆ పాత వీడియోస్ చూడలేరు కదా, అందుకే కొత్త వాళ్ళు కూడా చూస్తారని నేను పెడుతున్నాను అనమాట. ఇప్పుడు నాకేంటి అంటే ఇప్పుడు నాకు వచ్చిన హెల్త్ ప్రాబ్లం ఏంటనేది నేను ఆ వీడియోలోనే చెప్పాను అనమాట. ఇప్పుడు కొత్త వాళ్ళ కోసం కూడా చెప్తాను. నాకైతే థైరాయిడ్ క్యాన్సర్ అన్నారండి. అంటే అప్పట్లో నాకు థైరాయిడ్ క్యాన్సర్ అంటే ఏంటో, థైరాయిడ్ కూడా క్యాన్సర్ వస్తుందని నాకు తెలీదు. డాక్టర్ కి అనుమానం వచ్చి అంటే ఎలా వచ్చింది అంటే నాకు చాలా ఇలా వాచిపోయింది అనమాట. ఒక ఇంత గడ్డలా వచ్చింది అనమాట. అంటే థైరాయిడ్ గ్రంథి మీద ఇంత అంటే గడ్డలా వచ్చింది. అందులోని నాకు స్కాన్ తీస్తే అంటే థైరాయిడ్ అనేది 2 ఉంటాయండి, ఇటొకటి అంటే బటర్ఫ్లై షేప్ లో ఉంటాయి. అందులోని నాకు పుట్టుకతోటే ఒకటే ఉంది మాట. అంటే బటర్ఫ్లైకి ఒక రెక్క కట్ చేసినట్టు మాట అలా ఉంది. అందుకు దాని మీదే నాకు ఆ థైరాయిడ్ ఆ గ్రంథి మీద ఇంత ఇలాగా గడ్డలా వచ్చింది మాట. అది తెలియదు మాట. ఇప్పుడు కొంతమందికి నమ్మకం లేకపోవచ్చు. ఏంటంటే కొంతమంది శరీర తత్వాలను బట్టి తగ్గిపోతుంది క్యాన్సర్ అని కొంతమంది అంటారు, నమ్మకం లేని వాళ్ళు. అంటే ఇప్పుడు అది వాళ్ళ నమ్మకం. ఇప్పుడు మనకు వచ్చింది అంటే ఇప్పుడు మనకి క్యాన్సర్ అంటేనే భయం కదా, ఇప్పుడు ఆ పేరు వింటేనే భయం. అప్పుడు ఏమనుకుంటాము, ఒక పక్క అలానే నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు కదా, ఈ శ్లోకం పట్టుకొని నేను ఉండలేదు. నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, నేను ఆపరేషన్ చేయించుకున్నాను. అది తెలిసిన తర్వాత నేను ఏంటంటే ఈ శ్లోకం చదవడం మొదలు పెట్టాను. అది మొదలు పెట్టాక ఆపరేషన్ అయిన తర్వాత అప్పుడు మనకి టెస్ట్ కి బయోప్సీకి పంపిస్తారు కదా, అందులో క్యాన్సర్ లేదు, పర్వాలేదు, రేడియేషన్ అక్కర్లేదు అని చెప్పారన్నమాట. నేను ఆ వీడియోలో ఇదే చెప్పాను. ఇది సోది అనుకోకండి, ఇది నమ్మకంతో చదవండి. ఎలాంటి ఆహార నియమాలు కూడా లేవు. ఇది ఆరోగ్యం కోసం కనుక ఈ శ్లోకం చదవచ్చు. అది ఏ శ్లోకము అంటే నారాయణీయం శ్లోకం అండి. అది ఎవరు అంటే నాకు ఎలా తెలిసిందంటే, నేను అప్పట్లో ఫేస్బుక్ అప్పుడు ఎక్కువ వాడేవాళ్ళం కదా, ఇప్పుడంటే ఎక్కువ యూట్యూబ్లు కానీ ఫేస్బుక్ లోనే నేను కంచి పరమాచార్య స్వామి అంటే లీలలు ఎక్కువ నేను చదువుతూ ఉంటాను. ఆయన బుక్స్ ఏంటి అన్ని చదువుతూ ఉంటాను. ఒకళ్ళకి అనారోగ్య సమస్య ఇలాగే క్యాన్సర్ ఉంది అని చెప్తే పరమాచార్య స్వామి ఈ శ్లోకం చదవమని చెప్పారన్నమాట. అందుకు నేను అప్పుడు అది సేవ్ చేసుకొని అంటే రాసుకొని అప్పటి నుండి నేను అది నాకు తెలిసిన తర్వాత, నాకు థైరాయిడ్ క్యాన్సర్ అన్న తర్వాత నేను చదవడం మొదలు పెట్టాను. నేను కూడా మీకు స్క్రీన్ మీద కూడా ఇస్తాను ఆ శ్లోకం అనేది, చదివి కూడా వినిపిస్తాను. అంటే అస్మిన్ పరాత్మన్ ననుపాద్మకల్పే త్వమిత్త ముత్తాపిత పద్మయోనిహి అనంత భూమా మమరోఘరాశిం నిరుంది వాతాలయ వాస విష్ణు. ఇదండి శ్లోకం. ఇది ఏంటంటే ఎవరి అనారోగ్య సమస్యకి వాళ్లే చదవాలి. ఇప్పుడు వేరే వాళ్ళ అనారోగ్య సమస్యకి మేము చదవచ్చా అంటే అలా చదవకూడదు. అది ఏంటంటే దాని అర్థమే నాకున్న రోగం తగ్గాలి అని చెప్పేసండి. ఇది ఏంటంటే ఇది నారాయణీయము అంటే
ఇది ఒక గురువు కోసం శిష్యుడు చేసే ప్రార్థన గురువాయూరులోని అదంతా వివరంగా చెప్పాలి అంటే వీడియో లెంత్ అవుతుంది మాట. దీని అర్థం అన్ని చెప్పాలంటే అంటే అర్థం అంటే అదే, ఇది నాకున్న రోగం తగ్గాలి అని చెప్పేసి మాట. ఇది ఎలా వచ్చింది అనేది నేను ముందు వీడియోస్ లో చెప్తాను అనమాట. ఈ శ్లోకం అనేది ఎలా వచ్చిందనేది. ఇది అంత పవర్ మాట. ఇది ఆరోగ్యం కోసం కనుక ఎలాంటి ఆహార నియమాలు లేవు, ఎప్పుడైనా చదువుకోవచ్చు. మీరు సోఫాలో కూర్చొని మీ స్నానం అయిపోయిన తర్వాత ఎప్పుడైనా ఇది రోజుకి 18 సార్లు చదవాలి. అలా 41 రోజులు చదవాలండి. కంటిన్యూస్ గా చదవాలి. ఒక రోజు చదివి ఒక రోజు చదవకుండా అలా చెయ్యొద్దు. కంటిన్యూస్ గా ఏదైనా ఒక కోర్సు, ఇప్పుడు మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాము అంటే కోర్స్ ఒక 10 days ఇస్తారు, అది కంటిన్యూ వాడమంటారు. అలా ఒక రోజు వేసుకొని ఒక రోజు వేయకుండా మానం కదా. అలాగే ఇది కూడా ఏంటంటే కంటిన్యూస్ గా చదవాలి. అదే ఒకవేళ లేడీస్ అయితే మాత్రం ఒక పీరియడ్స్ లో ఒక 4 రోజులు చదవడం ఆపేసి తర్వాత 5వ రోజు నుండి కంటిన్యూ చేయండి. కానీ ఆహార నియమాలు అయితే ఏమీ లేవండి. నాన్ వెజ్ తిన్న రోజు చదవచ్చు, తినని రోజు చదవచ్చు. ఇది ఆహార నియమాలు అయితే ఈ శ్లోకానికి ఏమీ లేదు. ఇది మంత్రం కాదండి, శ్లోకం. ఇది శ్లోకం కనుక ఎవరైనా చెయ్యొచ్చు, చదవచ్చు మాట. తరువాత ఇదే ఈ శ్లోకం అయితే నాకు చాలా హ్యాపీగా, ఎందుకంటే అంటే ఫీల్ అవుతున్నాను. అంటే ఎంతమంది, కొంతమంది ఒక ఈ కామెంట్స్ లోని డాక్టర్స్ పెట్టారండి. ఒక పేషెంట్ కి అయితే డాక్టర్ చదవమని చెప్పారంట. కొంతమంది అయితే డాక్టర్స్, ఒక ఇద్దరైతే అంటే చాలా పవర్ అయిన శ్లోకం అమ్మ, ఇది చాలా మంచి పని చేసేవని నాకు ఆ కామెంట్ డాక్టర్స్ కూడా పెట్టారు. అందుకే నేను అంత నమ్మకంతో చెప్తున్నా అన్నమాట. చాలా ఉన్నాయి, ధన్వంతరి మంత్రం అన్ని ఉన్నాయి. కాకపోతే ఇది నేను చేశాను కనుక మీకు చెప్తున్నాను అనమాట. నేను అవి ఏమీ చేయలేదు. ఎందుకంటే నాకు ఇప్పుడు మనకి అది పని చేస్తేనే కదా ఎవరికైనా చెప్తాము. ఏదో ఎక్కడో చూసేసి ఎవరో చెప్పింది చెప్పలేము కదా. ఇది నాకు అంత బాగా పనిచేసింది కనుక నేను మీకు చెప్తున్నమాట అన్ని సార్లు మాట. ఇది అలా అని పెద్ద పేరాలు లేదు, 4 లైన్లు అన్నమాట. అది అందుకు ఒకవేళ నోరు తిరగదు అనుకోండి, యూట్యూబ్ లో సెర్చ్ చేయండి, నారాయణీయం శ్లోకం అని సెర్చ్ చేయండి. అస్మిన్ పరాత్మన్ అని కొడితే వచ్చేస్తుంది అనమాట. అంటే చదువు లేని వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. అప్పుడు అది ఒక 18 సార్లు వినండి. వింటే నోటికి వచ్చేస్తుంది కదా. ఎంత చదువు లేకపోయినా, ఒక పాటలే పాడేస్తున్నారు కదా చదువు లేకపోయినా. ఇదంతా 4 మాట. ఒక వారం రోజులు విన్నారనుకోండి, వాళ్ళ నోటికి వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు అంటే పెద్దవాళ్ళకి, కొంతమందికి చదువు లేని నోరు తిరగదు అన్న వాళ్ళకి మాట. అందుకు నేను ఈ శ్లోకం కోసం నేను మళ్ళా చెప్తున్నాను. ఈ వీడియో చూసే ముందే మీరు లైక్ చేశారనుకోండి, ఎంతో మందికి వెళ్తుంది. ఇప్పుడు నేను స్టార్టింగ్ పెట్టే వీడియో అయితే చాలా మంది లైక్ చేశారు కనుక ఎంతో మందికి వెళ్తుంది. చాలా మందికి అనారోగ్య సమస్యలు తగ్గుతున్నాయండి. ఇప్పుడు మందులు వాడతారు, నేను పదే చెప్తున్నాను, వాడినా చాలా మందికి తగ్గట్లేదు. అందుకే ఈ రోజులు ఇంకా అవసరం అండి, ఇలాంటి శ్లోకాలు అవసరం కనుక నేను లైక్ చేయమనేది. అంటే లైక్ చేసి షేర్ చేశారు అనుకోండి, ఎవరికి యూజ్ అయితే వాళ్ళు చదువుతారు కదా. అది జరిగినవి ఏంటనేది నేను చదివే శ్లోకాలు అవ్వనబట్టి. నెక్స్ట్ ఏంటంటే ఈ రోజుల్లో మనకి కావాల్సింది హెల్త్ అండ్ వెల్త్ మెయిన్. ఇప్పుడు భగవంతుడిని ఆ 2 అడగడంలో తప్పు లేదు. అందుకనే నేను నెక్స్ట్ కొన్ని వీడియోస్ ఇంకా నేను అంటే డబ్బుల కోసం ఏంటనేది కూడా నెక్స్ట్ వీడియోస్ లో చెప్తాను. ఇదైతే మాత్రం ఇది షేర్ చేశారు అంటే ఒక ప్రాణాన్ని నిలబెట్టిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే కొంతమంది బెంగతో కూడా అంటే శరీరాలు వదిలేసిన వాళ్ళు ఉన్నారన్నమాట. ఏమీ లేదు, భగవంతుడితో నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రం ఈ శ్లోకం చదువుతారు. అంటే ఆహా దేవుడు ఉన్నాడు అన్న వాళ్ళు మాత్రం ఈ శ్లోకం చదివేరు అంటే తప్పకుండా తగ్గుతుంది. నేను అంత బాగా నేను చెప్తున్నానండి. ఇప్పుడు నాకు థైరాయిడ్ అయితే నాకు ఏ ప్రాబ్లం లేదు. కాకపోతే కొంతమందికి డౌట్ వస్తుంది, మీరు థైరాయిడ్ ఆపరేషన్ అయింది కూడా టాబ్లెట్ వేస్తారంటే నేను వేస్తానండి. టాబ్లెట్ అయితే వెయ్యాలి. ఇప్పుడు మనకి థైరాయిడ్ అది అందరికీ ఉంటుంది. దానికోసం అయితే నేను వేరేగా చెప్తాను. ఇప్పుడు ఈ వీడియో అయితే లెంత్ అవుతుంది కదా. ఓకే, థ్యాంక్ యూ. ఓం నమో శ్రీ వెంకటేశాయ.